హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో నేనైతే మీషో నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే తెప్పించానండి. సో వాటి గురించి అయితే రివ్యూ ఇస్తాను. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను మీషోలో క్వాలిటీ ఎలా ఉంటుంది పార్టీ డ్రెస్సెస్, అది కూడా తక్కువ బడ్జెట్లో మనకి ఎలా ఉన్నాయి, లుక్ వైజ్ ఎలా ఉన్నాయి అనేది నేనైతే రివ్యూ ఇద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మీషో నుండి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తానన్నమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నేను నెక్స్ట్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా నేను తీసుకున్న పార్టీ వేర్ డ్రెస్ వచ్చేసి ఇదేనండి. సో నేను వచ్చేసి ఎం సైజ్ తీసుకున్నాను అనమాట. అండ్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంది. మొత్తం కూడా గౌన్ లాగా ఉంటుంది. మనకి ఇదంతా కూడా గేర్ వచ్చేసింది అనమాట. క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్. సో లోపల మనకి లైనింగ్ వచ్చింది. గౌన్ చూసుకుంటే మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి కవర్ అయి ఉంది. సో హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు అండ్ లోపల లైనింగ్ లేదు హ్యాండ్స్కి. అండ్ డిజైన్ మొత్తం కూడా ఫ్లవర్స్, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అనమాట. సో బ్లూ విత్ పింకిష్ షేడ్ అయితే వచ్చిందండి. సో దీనిపైకి మనకి జార్జెట్లో దుపట్టా వచ్చింది, ప్లెయిన్ దుపట్టా అనమాట. లెంత్ వైజ్ అండ్ విడ్త్ వైజ్ దుపట్టా కూడా సూపర్గా ఉంది. సో దీనిపైకి మనకి బెల్ట్ కూడా వచ్చిందండి. సో దీన్ని ఎలా స్టైల్ చేసుకోవాలి అనేది అయితే పక్కన పిక్స్ అయితే యాడ్ చేస్తాను. ఓవరాల్గా డ్రెస్ ఒక 10కి 7 ఇస్తానండి. సో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. క్లాత్ వైజ్ ఓకే ఉంది, ఫిట్టింగ్ వైజే కొంచెం చూసుకోవాలి. సో నేను వచ్చేసి ఎం సైజ్ తీసుకున్నాను అనమాట. నాకు కొంచెం లూజ్గా వచ్చింది. సైడ్కి ఆల్టరేషన్ అలా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో డిఫరెంట్గా లుక్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్గా నేను తీసుకున్న గౌన్ వచ్చేసి ఇదేనండి. సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ షేడ్లో ఉంది. క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట. అండ్ లోపల మనకి లైనింగ్ కూడా వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, లైనింగ్ ఇచ్చారు. సో మొత్తం కూడా జార్జెట్ క్లాత్ అండ్ దీనిపైన మనకి ఎంబ్రాయిడరీలో గోల్డెన్ కలర్లో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఫ్రాక్ మొత్తం కూడా మనకి ఇవే ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ గేర్ కూడా మంచిగా ఇచ్చారండి, చాలా బాగుంది. స్లీవ్లెస్ ఇచ్చారు, హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు. సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వీనెక్ ఇచ్చారు. సో ఫ్రాక్ మొత్తం కూడా మనకి గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. సో దీనిపైకి జాయింట్ లాగా మనకి కోట్ వచ్చిందండి. సో ఈ కోట్ వచ్చేసి మనకి వితౌట్ లైనింగ్ ఉంది. సో మొత్తం కూడా నెట్ క్లాత్ అండి. సో నెట్ క్లాత్ తోటి ఇలా మనకి కోట్ వచ్చింది. సో ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి. సో ఇది 2-in-1 అని చెప్పచ్చండి. స్లీవ్లెస్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు అది వేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే ఈ కోట్తో కూడా మనం ఇలా వేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫస్ట్ చూపించిన రెండు కన్నా కూడా ఇది నాకు నచ్చిందండి. అండ్ ఫార్ బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్లో పెట్టుకున్నాం కదా, అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ లేకపోయినా లుక్ వైజ్ అయినా మనకి బాగుండాలి అనేది అయితే ఒకటి ఉంటుంది. సో అదైతే నాకు జస్టిఫైయింగ్గా నాకు ఈ ఫ్రాక్ అనిపించింది. సో రెండింటి మీదకి వెళ్ళి కూడా ఫిట్టింగ్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ నాకు ఇదే చాలా బెటర్ అనిపించింది. సో ముందు చూపించిన రెండు కూడా ఫిట్టింగ్ వైజ్ నాకు అంత పర్ఫెక్ట్గా సెట్ కాలేదు. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ అనమాట. సో రెండు కూడా నాకు లూజ్గానే వచ్చాయి. సో అవన్నీ కూడా మళ్ళీ నేను ఆల్టరేషన్ అవన్నీ ఫిట్టింగ్ చేయించుకుంటేనే ఆ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఈ ఫ్రాక్ అయితే చాలా బెటర్ అనిపించిందండి. సో ఇది కూడా క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట. అండ్ మనకి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది నాకు. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చిందండి. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీతో కవర్ చేశారు.
సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే మనకి ఇక్కడ బ్లూ కలర్ నుంచి నేవీ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. సో వేసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి. సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. శారీస్లో కూడా మనము అలా కాంట్రాస్ట్లో వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫ్రాక్ అయితే చాలా బాగుంది. నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను. మనకి మీషోలో పిక్చర్ ఎలా కనిపిస్తుంది అండ్ నేను వేసుకుంటే ఎలా ఉంది అనేది అయితే నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఈ ఫ్రాక్ అయితే హైలీ రికమెండ్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వైజ్ కొంచెం తక్కువగానే అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్కి ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. సో క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ కదా, సో రఫ్గానే ఉందండి, బట్ వేసుకుంటే కంఫర్ట్గానే ఉంది. డే మొత్తం కూడా బయటికి వేసుకెళ్ళినా స్పెండ్ చేయగలుగుతాము. సో అలాగైతే కంఫర్ట్గా ఉంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. బట్ మంచి క్లాత్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ప్రిఫర్ చేయొద్దు. సో క్లాత్ నార్మల్ ఉన్నా సరే లుక్ వైజ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్రతి గౌన్కి నేను పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను రిఫరెన్స్ లాగా. సో ఈరోజు నేను తీసుకున్న కలెక్షన్ అయితే ఇవి. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ అనమాట. అండ్ ఓవరాల్గా బడ్జెట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. సో అంతే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక పక్క మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.